మళ్ళీ మనం ఇప్పుడు వరంగల్ వెళ్దాం. హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాల క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కాలేజీ లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పకుండా పోస్టుమార్టంకు కాలేజీ సిబ్బంది పంపించేశారు. యాజమాన్యం ఒత్తిడి వల్లే విద్యార్థిని సూసైడ్ చేసుకుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వరంగల్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఇలాంటి ఘటనలు వరంగల్ నగరంలో తరచూ ప్రైవేటు జూనియర్ కాలేజీలో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు జరుగుతున్నాయి? పర్యవేక్షణ లోపం ఉందా, లేదంటే కాలేజీ సంబంధించినటువంటి యాజమాన్యం నిజంగానే వేధింపులు ఉన్నాయా, లేదంటే విద్యార్థినులకు సంబంధించినటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి కారణాల వద్ద, లేదంటే వారి ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తిగత కారణాలకు సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హనుమకొండ నగరంలోని ఏకశిల జూనియర్ కాలేజీ క్యాంపస్లో గుగులోతు శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలవరం చూపడిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ ఘటన అంతా హన్మకొండ పోలీసులకు తలనొప్పిగా మారి హన్మకొండ నగరంలో ఒక ఉద్రిక్త వాతావరణంలోకి తలెత్తినటువంటి పరిస్థితులు గమనిస్తాం. నిన్న సాయంత్రం 6 గంటలకు గుగులోతు శ్రీదేవి అనేటువంటి విద్యార్థిని హాస్టల్ క్యాంపస్లో ఒక రూమ్లో ఉరేసుకున్నటువంటి ఆ పరిస్థితులు. ఆ తర్వాత వెనువెంటనే ఫ్రెండ్స్ అంతా కూడా కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెనువెంటనే విద్యార్థులకు కావచ్చు, మిగతా వారి పేరెంట్స్కు, బంధువులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం వెనువెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ ఇప్పుడు ఎంజీఎం మార్చురి దగ్గర డెడ్ బాడీని ఉంచారంటే కూడా ఉదయం నుంచి కుటుంబ సభ్యులు కావచ్చు, గిరిజన సంఘాల నేతలు, గిరిజన విద్యార్థి సంఘాలకు సంబంధించి కావచ్చు, వారి బంధువులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యాజమాన్యం మాత్రం ఆమెకు అనారోగ్య కారణాలు ఉన్నాయి, అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్య చేసుకొని ఉంటుంది, అనారోగ్య కారణాల వల్లనే ఉరి వేసుకున్నట్టు కూడా పోలీసులు కావచ్చు, కళాశాల యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలోనే కాదు, కేవలం ఫీజుల సంబంధించినటువంటి వేధింపులను కాలేజీ యాజమాన్యం తీసుకొచ్చింది. వేధింపుల ఆ ఫీజుల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే కూడా గిరిజన విద్యార్థి సంఘాలంతా హనుమకొండ హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఏకశిల కాలేజీ దగ్గర ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున గుగులోతు శ్రీదేవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా అక్కడికి చేరుకొని తప్పకుండా న్యాయం చేయాలి, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి, యాజమాన్యం పర్యవేక్షణ లోపం కావచ్చు, యాజమాన్యం సంబంధించినటువంటి ఫీజుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, గిరిజన సంఘాలకు సంబంధించిన వారంతా ఆరోపిస్తూ ఆందోళన బాటపట్టిన పరిస్థితి కనబడుతుంది. డే అంతా కూడా శ్రీదేవి డెడ్ బాడీ ఏమో ఎంజీఎం మార్చులో ఉంది. పేరెంట్స్ కావచ్చు, మిగతా బంధువులు కావచ్చు, గిరిజన సంఘాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా, కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగానే మృతి చెందినట్టు కూడా కాలేజీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం, ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. డే అంతా పోలీసులు భారీగా మోహరించి కాలేజీ లోపలికి ఎవరు గిరిజన సంఘాల విద్యార్థులు కావచ్చు, వారి బంధువులు వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులకు, వారి స్నేహితులకు తోపులాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపు క్రితమే వరంగల్ ఎంజీఎం మార్చిలో గుగులోతు శ్రీదేవికి పోస్ట్మార్టం నిర్వహించి ప్రజెంట్ ఇప్పుడు శ్రీదేవి డెడ్ బాడీని వరంగల్ నుంచి స్వగ్రామైనటువంటి మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామ్తాన్ తండాకు తరలించేటువంటి ప్రయత్నంలో అధికారులు నిమగ్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధగంట క్రితమే వరంగల్ ఎంజీఎం మార్చి నుంచి శ్రీదేవి డెడ్ బాడీ వెళ్ళినట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మరి ఏకశిల సంబంధించిన జూనియర్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. పూర్తి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే అసలు కారణాలు ఏంటి, అసలు ఎందుకు గుగులోతు శ్రీదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి, నిజంగానే పోలీసులు కావచ్చు ఆ యాజమాన్యం చెప్తున్నట్టు అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇంకా వేరైనా ఇతర కారణాలంటూ కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తెలుస్తుంది. పోలీసు సంబంధించినటువంటి వారు కూడా యాజమాన్యంతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, విద్యార్థిని కళాశాలలో ఎట్లా ఉండేది, వారి స్నేహితులతో ఎట్లా మెదిగేది, చదువు విషయంలో కావచ్చు, హాస్టల్లో ఎట్లా ఉండేదంటే కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఇలా వరంగల్ నగరంలో తరచూ ఏదో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తరచూ కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఎందుకు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఏంటి, ఎందుకు విద్యార్థులు నిజంగానే యాజమాన్యాలు ఫీజుల కోసం వేధిస్తుందా, లేదంటే ఇతర కారణాలతో చనిపోతున్నారని కూడా ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి తప్పకుండా ఇటువంటి కళాశాలలకు నిజంగానే వేధింపులు కనుక ఫీజుల కోసం ఉంటే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు కావచ్చు, మిగతా వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా గిరిజన సంఘాల నేతలు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలంతా కూడా హన్మకొండ నగరంలోని ఏకశిల జూనియర్ కాలేజీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం, ఆందోళన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి నిజంగానే విద్యార్థి శాఖకు సంబంధించినటువంటి అధికారులు
ఏకశిలా చైర్మన్ తిరుపతి రెడ్డిపై చర్యలు తీసుకుంటారా, ఆ కళాశాల సంబంధించినటువంటి అనుమతి లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. అనుమతికి సంబంధించినటువంటి వాటిపై కూడా ఆయన చర్యలు తీసుకుంటారా, లేదంటే రెగ్యులర్గా ఇలానే వరంగల్ నగరంలో విద్యార్థినులకు సంబంధించిన ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఇది కూడా శరమామూలుగానే వెళుతుందా, ఎట్లా ఉంటుందో త్వరలో ఆ పరిణామాలు చూడాలి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ వరంగల్. సో థ్యాంక్ యూ Kala madam, thank you Kumar, thank you Ravi Krishna, thank you Tirupati for joining for this exclusive field report for today.